వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. తెలంగాణ బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గత కొంతకాలంగా కీలక నేతల మధ్య కొనసాగుతున్న విభేదాల్ని పరిష్కరించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమక్షంలో మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం, అంతర్గత సమన్వయం, భవిష్యత్ కార్యాచరణతో పాటు నేతల మధ్య నెలకొన్న విభేదాలకు ముగింపు పలికే దిశగా ఈ భేటీ కీలకంగా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీ అధికారంలోకి రావాలంటే ముందు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతల మధ్య ఉన్నటువంటి దూరంని తగ్గించాలనేటటువంటి ఆలోచనకి ప్రధానంగా హైకమాండ్ రావడం జరిగింది. దానిలో భాగంగానే కీలక నేతల మధ్య ఉన్నటువంటి వర్గీయ భేదాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగానే ప్రధానంగా ఆ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి ఇద్దరు కీలక నేతల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే రాత్రి ఎంపీ ముఖ్యంగా బీసీ ఉద్యమ నేతగా ఉన్నటువంటి బీసీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటికి రాత్రి మరి అభయ్ పాటిల్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి కాసేపట్లో బండి సంజయ్ అదేవిధంగా ఈటెల రాజేందర్తో అభయ్ పాటిల్ భేటీ కాబోతున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలను చెక్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. కాబట్టి ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టాన పెద్దలు రంగంలోకి దిగారు. ఇద్దరు నేతల్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకి చెక్ పెడితే బీజేపీ ఈ విషయంలో సఫలమవుతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఎందుకంటే ఇద్దరు కూడా బీజేపీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి నేతలు. ఒకరు హిందుత్వ ఫైర్ బ్రాండ్గా ఉంటే మరొకరు బీసీ ఉద్యమ నేతగా ఉన్నారు. ఇద్దరు నేతలు చాలా కీలకంగా ఉన్నారు. కాబట్టి ముందుగా ఈ ఇద్దరు నేతల్ని మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించి ఇద్దరు నేతలకి మధ్య సఖ్యత తీసుకురావాలి. ఇద్దరు నేతలతో పార్టీలో చాలా కీలకం కాబట్టి ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకి చెక్ పెట్టే విధంగా ముందుగా ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో ఆది నాయకత్వం ముందడుగేసిందనే చెప్పాలి. ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిరితే తర్వాత నెక్స్ట్ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో మరిన్ని సమావేశాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రజలు బీజేపీ పార్టీ వైపుకు ఉన్నారు. కానీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల కొంత సతమతం అవుతున్నారు. అందరూ కూడా ఒకే తాటిపైకి రావడం లేదు. ఎవరికి వారు సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. దాన్ని చక్కదిద్దేటటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం అధిష్టానం ఆ దిశగానే ప్రస్తుతం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. నాగేంద్ర.